ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో 34వ రోజు భోజన సదుపాయం గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడారు. ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో 34వ రోజు భోజన సదుపాయం గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మీరల్గూడ పట్టణం పరిసరాల గ్రామాల నుండి విద్యార్థులు రావడం జరుగుతుందని, వీరికి భోజన సదుపాయం అందించడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సిఐ నాగదుర్గ ప్రసాద్, మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య, మిర్యాలగూడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు యానగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, సీనియర్ లయన్స్ లీడర్స్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, క్యామ వెంకటేశం, కర్ర రామరెడ్డి, సామ శ్రీనివాస్, మిట్టపల్లి విజయభాస్కర్, శంకర్ రెడ్డి, ఆల్ లయన్స్ క్లబ్లు అధ్యక్షులు మరియు లయన్స్ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. రండమ్మా ఆడపిల్లలు చూడు ఎంతమంది చూడు నీకెప్పుడు అమ్మా చిన్నపిల్లలు దేవతమ్మా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళు వచ్చి కూడా మనకి మాత్రం చిన్నపిల్లలు తేవాలి. చెప్పు మాట్లాడినప్పుడు ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గ్రంథాలయంలో మరి ప్రీతమ నాయకులు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి కోరిక మేరకు మరి మిల్లర్స్ అసోసియేషన్ అదేవిధంగా లయన్స్ క్లబ్ అందరూ కలిసి గ్రంథాలయంలో భోజనం పెట్టడం స్టార్ట్ చేసినాం. చూస్తూనే మరి 34 రోజులు చేరుకుంది. మరి మిగతా రోజులు పెట్టడం మాకేమో ఇబ్బంది కాదు, దాతలు కూడా అనుకూలంగా సహకరిస్తున్నారు. మరి ఈరోజు ముఖ్య అతిథులుగా మన రూరల్ సిఐ గారు దుర్గాప్రసాద్ గారు, మరి వారికి భక్తిభావం అంటే చాలా ఇష్టం. మరి వారు చెప్పగానే రావడం మన శ్రీకాళహస్తి వాసి. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా వారు వచ్చి వారి సిబ్బందితోటి ఎస్ఐ గారు యమలపల్లి ఎస్ఐ గారితో వచ్చి వారి పిల్లలకి భోజనం పెట్టి అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి దీంట్లో చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మరి జాబ్ కొట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిసర ప్రాంతాలను కూడా బాగు చేయాల్సిన అవసరం యువత మీద. లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆల్ క్లబ్స్ మరియు మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజనము ఏర్పాటు చేస్తున్నాము. ఈ భోజనం ఏర్పాటు చేయడంలో ముఖ్య దాత మాకు గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు 34వ రోజు చెందింది. ఇదే విధంగా కంటిన్యూషన్ చేస్తాం. 100 రోజులు 90 రోజులు చెప్పారు అది చేస్తాం. కాబట్టి ఇక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ చదువుకొని తప్పకుండా మంచి ఫలితాలు ఇవ్వాల్సిందిగా సహకారంతో ఈ రోజుకు 34వ రోజు అన్న వితరణ జరగడం జరిగింది. ఈరోజు గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతులు దాతృత్వం వహించి ఇవ్వడం జరిగింది. వారికి శుభాకాంక్షలు మరియు పెద్దలకి నమస్కారాలు. అయితే ఈరోజు రూరల్ సిఐ గారు వచ్చారు. వారు చాలా సంతోషపడ్డారు. వారు కూడా గ్రంథాలయం చదువుకొనే ఈ పోటీ పరీక్షలకి నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడాన్ని గర్వంగా చెప్పారు. మన విద్యార్థులు మన పిల్లలు కూడా పోటీ పరీక్షల్లో నెగ్గి మరింత పర్సెంటేజ్ తెచ్చుకోవాలని మా కోరిక. లాంగ్ లివ్ అనేది ప్రిపేర్ అయినప్పుడు 1 గంట 2 గంటలు కూడా మనకి చాలా విలువైంది. వీళ్ళు చేసే సేవ అనేది మర్చిపోలేదు. మనకేంటి దారిలో చేసే వాళ్ళకి వాళ్ళు తింటారు, పనుకుంటారు, ఏదో పని చేస్తారు. కానీ మీకు టైం వేస్ట్ కాకుండా చేయడం ఒక ఎత్తు, మీరు వాళ్ళు 10 మంది తయారు చేసే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే వాళ్ళకి దాన్ని
ఈరోజు మన మిర్యాలగూడ గ్రంథాలయం నందు మన లయన్స్ క్లబ్ అదేవిధంగా మిల్లర్ అసోసియేషన్ మన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈరోజు 34వ రోజు ఇది ఇక్కడ చదువుకునే పిల్లలకి గ్రంథాలయంలో చదువుకున్న పిల్లలకి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఒకరోజు మనం ఎవరికైనా అన్నదానం చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. అటువంటిది 34 రోజులు ఇది నిర్విరామంగా చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క కృషి అనేది మనం హర్షించదగ్గ విషయం. కనుక వాళ్ళకి లయన్స్ క్లబ్కి అదేవిధంగా మిల్లర్ అసోసియేషన్ ఎమ్మెల్యే గారికి ఆ దేవుడు సహకారం చేస్తున్న దానికి అన్ని స్థాయి శక్తుల వాళ్ళకి కృషి చేస్తూ నిరంతరం ఈ కార్యక్రమం ఏదైతే బృహత్కర కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమం నిర్విరామంగా జరగాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ వీళ్ళని ఈ ఎటువంటి విసుక్కోకుండా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఈరోజు వీళ్ళందరికీ